మీకు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఎన్ని ఉన్నాయి తెలుసా? అసలు గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఆఫర్ చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి విషయాలని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి మెడికల్ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు గుర్తొస్తారు. సో ఈ అఫిలియేషన్లో ఉన్న కాలేజెస్ ఏంటి, వాటి పేర్లు ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? వాటి ఇంటేక్ ఎంత కూడా మాట్లాడుకుందామండి. మనకి గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఓన్లీ కరీంనగర్ కోటా మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ అయితే కనుక కరీంనగర్ కోటాతో పాటు మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మనం అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్ల. సో ఇంటేక్ టోటల్గా 100 సీట్లు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆదిలాబాద్ 50 సీట్ల ఇంటేక్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జగిత్యాల 40 సీట్ల ఇంటేక్ ఉందండి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ 80 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ 60 సీట్లు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ 50 సీట్లు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాన్స్వాడ కామారెడ్డి 100 సీట్ల ఇంటేక్తో అయితేందండి కాలేజ్. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వాల్ 60 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట 100 సీట్లు ఉన్నాయి ఈ కాలేజ్లో. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేటలో 60 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాలలో 60 సీట్లు అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్లో 60 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డిలో కూడా 60 సీట్లు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తిలో 60 సీట్లు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్లో 60 సీట్లు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండలో 60 సీట్లు. ఇక గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెంలో 60 సీట్ల ఇంటేక్ అయితే ఉంది. మోస్ట్లీ మనకి అన్ని కాలేజెస్లో కూడా 60 సీట్ల ఇంటేక్ అయితే ఉంది కాబట్టి నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పట్లేదు. మోస్ట్లీ అన్ని కాలేజెస్ కూడా 60 సీట్లు ఉన్నాయండి. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగర్ కర్నూలు జిల్లా. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పాలేరు ఖమ్మం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సత్తుపల్లి ఖమ్మం. అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తాండూరు వికారాబాద్ జిల్లా. ఇక మిగిలిన కాలేజెస్ కూడా చూద్దామండి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ములుగులో ఉంది. అలాగే ఇంకొక కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జనగాంలో ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఇక నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాదాద్రి భువనగిరిలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొడంగల్లో ఉందండి, వికారాబాద్ జిల్లా. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆందోళనలో ఉంది, సంగారెడ్డి. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిర్మల్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహేశ్వరం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణపేట్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సంపేట్ వరంగల్. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెదక్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామగూడెం. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అనేవి 37 ఉన్నాయండి. వాటి ఇంటేక్ మొత్తం టోటల్ కలుపుకుంటే కనుక 2320 సీట్ల ఇంటేక్తో అయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్ అయితే నర్సింగ్ కోర్స్ను ఆఫర్ చేస్తున్నారు. అసలు నర్సింగ్ కోర్స్ ఎవరు చేయొచ్చు ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. అసలు ఇంటర్ తర్వాత చేస్తూ ఉంటారు కదా బీఎస్సీ నర్సింగ్ అనేది. సో ఎలిజిబిలిటీ ఏంటి, సో తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉన్న ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ ఏమున్నాయి మాట్లాడుకుందాం. ఓకేనా? మీలో ఎవరికైనా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన అడ్మిషన్స్ కావాలి అంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.